ఈ వీడియోలో మనము అసలు ఏపీఐ సెక్యూరిటీ అంటే ఏమిటి? ఏపీఐకి సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి మనము రియల్ వరల్డ్‌లో ఫాలో అయ్యే కొన్ని పద్ధతులేంటి? అండ్ మన ఏపీఐ సెక్యూరిటీని బ్రీచ్ చేయడానికి ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి కొన్ని పద్ధతులు ఏమున్నాయి? అటాకర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీచెస్‌ని యూజ్ చేసుకొని మన ఏపీఐ సెక్యూరిటీని ఎలా దెబ్బతీస్తారు? ఏంటి అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఈ వీడియోలో మనము కంప్లీట్‌గా అసలు మన ఏపీఐని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఏపీఐ సెక్యూరిటీ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనము డీటెయిల్‌గా నేర్చుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్ అసలు ఏపీఐ సెక్యూరిటీ అంటే ఏమిటి? సో, ఏపీఐ సెక్యూరిటీ అంటే ఏంటంటే, మన ఏపీఐస్‌ని అటాక్స్ నుంచి లేదా మన డేటాని మిస్‌యూజ్ చేయకోకుండా మన ఏపీఐ సర్వీసెస్ అనేవి సేఫ్‌గా, రిలయబుల్‌గా అండ్ అవైలబుల్‌గా ఎలా ఉంచుకోవాలనేది ఏపీఐ సెక్యూరిటీస్‌లో మనము చూస్తూ ఉంటాం. సో సింపుల్‌గా చెప్పాలంటే ఏపీఐస్ అనేవి మన కంప్యూటర్ సిస్టమ్ లేదా మన సర్వర్స్‌కి ఒక డోర్స్ లాంటివి. లేదా ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే లెట్స్ సే మీ హోమ్ ఉందనుకోండి. మీ ఇంటికి మీరు తలుపులనేది ఎలా పెట్టుకుంటారు? తలుపులు ఎందుకు పెట్టుకుంటాము? సెక్యూరిటీ కోసము మనం పెట్టుకుంటాము. ఈ తలుపులు అనేవి ఎలా ఉంటాయి? ఇవి మన ఇంటికి ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఎవరు పడితే వాళ్ళు మన ఇంటి లోపలికి ఎంటర్ అవ్వకోకుండా ఎట్ ద సేమ్ టైము ఓన్లీ ఒకవేళ మనము మన డోర్స్‌కి గనుక లాక్ వేసామనుకోండి. లాక్ వేసినప్పుడు లాక్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇంటి లోపలికి తలుపులు ఓపెన్ చేసుకొని లోపలికి అనేది వెళ్ళగలుగుతారు. సో, అలాగే ఏపీఐస్ అనేవి మన సిస్టమ్‌కి ఒక డోర్స్ లాంటివి. సో, ఈ సెక్యూరిటీ అనేది ఏపీఐ సెక్యూరిటీ అనేది ఏం చేస్తుందంటే దానిలో రైట్ పీపుల్ ఎవరైతే యాక్సెస్ చేయగలరో, ఎవరైతే ఆ ఏపీఐస్ లోపలికి ఎంటర్ అవ్వగలరో వాళ్ళని మాత్రమే ఈ ఏపీఐ సెక్యూరిటీ అనేది అలౌ చేస్తుంది. సో, అసలు మనకి ఈ ఏపీఐ సెక్యూరిటీ ఎందుకు అంటే మనము సెన్సిటివ్ డేటా అనేది ఉంటుంది. కొన్నిసార్లు బిజినెస్ లాజిక్స్ ఉంటూ ఉంటాయి. కస్టమర్స్ డేటా ఉంటుంది. ఈ సెన్సిటివ్ డేటా అనేది సింపుల్‌గా చెప్పాలంటే పర్సనల్ డేటా, ఈమెయిల్స్ గానీ, పాస్వర్డ్స్ గానీ, పేమెంట్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ, హెల్త్ డేటా గానీ ఏదైనా అవ్వచ్చు. వీటన్నిటిని సెన్సిటివ్ డేటా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఇటువంటి సెన్సిటివ్ డేటా ఇమాజిన్ మీరు అసలు ఏపీఐకి సంబంధించిన సెక్యూరిటీ గనక లేదు అనుకోండి. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? సో, ఎవరైనా ఈ డేటాని యాక్సెస్ చేస్తారు. సో, మిస్‌యూజ్ అనేది చేయగలుగుతారు. సో, అలాంటి టైంలో మనకి ఈ ప్రివెన్షన్ అనేది ఈ అనాథరైజ్డ్ యాక్సెస్ అనేది మనము తీసుకోవాలి. సో, ఇలాగా అనాథరైజ్డ్ యాక్సెస్‌ని కంట్రోల్ చేయాలంటే ఓన్లీ అథెంటికేటెడ్ అండ్ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ఈ రిసోర్స్‌ని యాక్సెస్ చేసేలాగా మనము చూస్తూ ఉంటాము. సో, ఈ పద్ధతుల్లో కొన్ని మనము అసలు సెక్యూరిటీ ఫీచర్స్‌లో కొన్ని పద్ధతులు ఏమున్నాయి? ఆ పద్ధతుల్లో కొన్ని అటాక్ టైప్స్ ఏమున్నాయి? అటాక్స్‌ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే రేట్ లిమిటింగ్ అని చెప్పేసి మనకి ఒక పద్ధతి ఉంది. సో, అసలు ఈ రేట్ లిమిటింగ్ అంటే ఇమాజిన్ మీరు ఒక రోడ్డు మీద వెళ్తున్నారనుకోండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీకు స్పీడ్ బ్రేకర్స్ అనేవి మీకు ఐడియా ఉంటూనే ఉంటుంది. సో, ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్స్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఏదైనా జనావాసాలు ఉన్న ప్లేస్ దగ్గర ఓవర్ స్పీడింగ్ వెళ్ళకోకుండా, యాక్సిడెంట్లు అవ్వకోకుండా ఈ స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మన ఏపీఐస్‌లో కూడా ఈ రేట్ లిమిటింగ్ అనేది ఉంటూ ఉంటుంది. సో, ఈ రేట్ లిమిటింగ్ ఎలా అంటే ఇప్పుడు ఇది మన ఏపీఐ రిక్వెస్ట్‌లకి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా పెడుతున్నట్లు. సో, ఇది ఏం చేస్తుందంటే సపోజ్ మీరు ఇమాజిన్ చేయండి, ఒక ఏపీఐ ఉంది. ఏపీఐ ఉన్నప్పుడు అసలు అవసరమైన దానికంటే ఎక్కువ సార్లు ఆ ఏపీఐని కాల్ చేస్తున్నారు అనుకోండి. లేదా మనం కాకుండా ఏదైనా ఎవరైనా హ్యాకరు మనకంటే ఎక్కువ సార్లు ఆ ఏపీఐని హిట్ చేస్తూ దానికి కావాల్సిన టైం కంటే ఎక్కువ సార్లు హిట్ చేయడం వల్ల మన రిసోర్స్‌ని యూజ్ చేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. సో, అలాంటి టైంలో ఈ రేట్ లిమిటింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో, ఈ రేట్ లిమిటింగ్ అనేది లేదు అంటే ఇప్పుడు అది ఏం చేస్తాడు, ఒక హ్యాకర్ ఏం చేయొచ్చు, దాన్ని మన ఏపీఐని స్పామ్ అనేది చేయొచ్చు. మన సర్వర్స్‌ని క్రాష్ చేయడానికి ట్రై అనేది చేయొచ్చు. సో, అసలు ఇది రేట్ లిమిటింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుందంటే సపోజ్ ఇప్పుడు ఒక మినిట్‌కి ఎన్ని రిక్వెస్ట్‌లు అనేది ఒక ఏపీఐకి చేయొచ్చు అనేది ఈ రేట్ లిమిటింగ్ అనేది ఉంటుంది.
అలాగే ఒక మినిట్‌కి ఎన్ని రిక్వెస్ట్‌లు రావచ్చు. సపోజ్ ఒక మినిట్‌కి ఒక రిక్వెస్టే రావాలా? లేదా ఒక మినిట్‌కి 2 రిక్వెస్ట్‌లే రావాలా? ఎన్ని మినిట్స్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్‌లో చూపిస్తున్నప్పుడు పర్ మినిట్ ఓన్లీ 100 రిక్వెస్ట్‌లు మాత్రమే చేయొచ్చుండాలి. అంతకంటే ఎక్కువ రిక్వెస్ట్‌లు ఒక ఏపీఐకి వస్తున్నట్లయితే అది మనకి ఇది 2 మినీ రిక్వెస్ట్స్ అనేది ఒక రిటర్న్ రెస్పాన్స్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో, రేట్ లిమిటింగ్ అనేది ఇలా ఉంటుంది. సో, ఈ రేట్ లిమిటింగ్‌ని ఎలా హ్యాకర్స్ యూజ్ చేస్తారంటే మల్టిపుల్ థౌజండ్స్ ఆఫ్ రిక్వెస్ట్ క్విక్లీ వెంటనే మనకి హ్యాకర్స్ అనేది సెండ్ చేయొచ్చు. అప్పుడు ఏపీఐ మీద ఓవర్లోడ్ అనేది అవుతుంది. అప్పుడు అది ఏపీఐ అనేది క్రాష్ అవుతుంది. అప్పుడు రియల్ టైమ్ యూజర్స్ అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఇలాగా హ్యాకర్స్ అనేది మనల్ని ఇబ్బంది అనేది పెట్టుండవచ్చు. సో, దాన్ని ప్రివెంట్ చేయడం కోసము ఈ రేట్ లిమిటింగ్ అనేది మనం వాడొచ్చు. నెక్స్ట్ మనకి కార్స్ ఎక్స్‌ప్లాయిట్స్ అని చెప్పేసి ఉంది. కార్స్ ఎక్స్‌ప్లాయిట్స్ అంటే క్రాస్ ఆరిజిన్ రిసోర్స్ షేరింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దాని ఫుల్ ఫామ్. అసలు ఈ కార్స్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు మీకు ఒక ఏపీఐ అనేది ఒక హౌస్ అనుకోండి. సో, ఇప్పుడు ఆ ఏపీఐలో మీ ఫ్రెండ్స్ మాత్రమే లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అలౌ అనేది చేయాలి మీకు మీ ఇంట్లోకి. సో, అలాగున ఇప్పుడు మీరు అలా కాకోకుండా మీరు డోర్ అనేది ఓపెన్ చేసి ఉంచేసి ఎవరైనా లోపలికి రావచ్చు అనుకుని వదిలేసారనుకోండి. బయట వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఎవరైనా ఇంట్లోపలికి వచ్చేసి మన ఇంట్లో ఉన్న సామాన్లు గానీ ఏమైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే సపోజ్ ఇప్పుడు ఏపీఐస్‌లో కూడా అలాగే మీరు మన ఏపీఐస్‌ని యాక్సెస్ చేయడం కోసము ఎవరికి పడితే వారికి యాక్సెస్ ఇచ్చేసామనుకోండి. సో, అలా మనకు అలా కాకుండా ఉండడానికి ఇప్పుడు ఈ కార్స్ అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన వెబ్సైట్ ఉందనుకోండి. ఏపీఐకి సంబంధించిన సర్వీస్‌కి సంబంధించిన ఒక లింక్ అనేది ఉంటుంది. లేదా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో, మీరు ఎప్పుడైతే ఏపీఐస్‌ని యాక్సెస్ చేస్తూ ఉన్నారో ఏపీఐస్‌ని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఎటువంటి వెబ్సైట్స్ ఏ వెబ్సైట్స్ ఆ ఏపీఐస్‌ని సంబంధించిన రిసోర్సెస్‌ని లేదా ఏపీఐస్‌కి సంబంధించిన వెబ్సైట్‌ని లేదా సర్వీస్‌ని యాక్సెస్ చేయడానికి వీలు ఉంటుందో వాటిని అలౌ చేసే క్యాపబిలిటీ మన సర్వర్ సెట్టింగ్స్ అనేది మనము పెట్టుకోవచ్చు. సో, ఈ కార్స్ అనేది ఏంటంటే ఇప్పుడు మన సెక్యూరిటీ గార్డ్ లాంటిది మన డోర్ దగ్గర. సో, ఇదేం చేస్తుందంటే ఎవరెవరో ఏపీఐస్‌ని ఎవరెవరు మన ఇంటి లోపలికి వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏంటి అనేది ఒక కన్నేసి ఉంటుంది. అలాగే ఇది కార్స్ అనేది ఏంటంటే మన ఏపీఐస్‌కి ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటిది. ఇది ఏం చేస్తుందంటే మన ఏపీఐస్‌ని ఏ వెబ్సైట్స్ యాక్సెస్ చేస్తున్నాయి ఏంటి అనేది ఈ కార్స్ నుంచి మనము చెక్ అనేది చేయొచ్చు. సో, ఇలాగా మనము దీన్ని యూజ్ చేసుకొని మామూలుగా హ్యాకర్ సైడ్ నుంచి మీరు చూసారంటే హ్యాకర్స్ ఏం చేయొచ్చంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఈ కార్స్ అనేది ఏపీఐస్ కనుక పెట్టలేదనుకోండి. హ్యాకర్స్ ఏం చేస్తారు కొన్ని మలీషియస్ వెబ్సైట్స్ అనేది హ్యాకర్స్ అనేది క్రియేట్ చేసి వాటి నుంచి మన ఏపీఐస్‌కి రిక్వెస్ట్ చేసి మనకు సంబంధించిన డేటాని స్టీల్ చేసి అలాగా ఈ కార్స్‌కి సంబంధించిన రూల్స్ అన్నీ వీక్ చేస్తారు. సో, అలా కాకోకుండా దీన్ని ప్రివెంట్ అనేది ఎలా చేయొచ్చు అంటే మనము ఓన్లీ ట్రస్టెడ్ డొమైన్స్ అంటే ఏంటంటే ఓన్లీ మనకు తెలిసిన ఏ వెబ్సైట్స్ మనం ఏపీఐని యాక్సెస్ చేయాలి ఏంటి అనేది మనము కంట్రోల్ అనేది పెట్టుకోవచ్చు. సో, సింపుల్‌గా ఎలా చెప్పాలంటే ఈ రియల్ టైమ్‌లో ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్‌కి ఒక డొమైన్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ సర్వర్‌కి ఒక డొమైన్ ఉంటుంది. సో, సర్వర్‌ని యాక్సెస్ చేసేటప్పుడు ఓన్లీ ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించిన డొమైన్ దీన్ని యాక్సెస్ చేస్తే సరిపోతుంది. లేదా ఏ డొమైన్స్ ఈ సర్వర్‌కి సంబంధించిన డొమైన్‌ని యాక్సెస్ చేయాలో దాన్ని కాన్ఫిగర్ చేస్తే సరిపోతుంది. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే ఇది ఒకవేళ మన బ్యాంక్ వెబ్సైట్ ఉందనుకోండి. బ్యాంక్ వెబ్సైట్‌కి సంబంధించిన డేటాని బ్యాంక్ వెబ్సైట్స్ మాత్రమే యాక్సెస్ చేస్తున్నాయి. ప్రాబ్లం లేదు. సపోజ్ అలాగే hacker.com అనే వెబ్సైట్ నుంచి బ్యాంక్ వెబ్సైట్‌కి కనుక వెళ్ళిందనుకోండి రిక్వెస్ట్. సో, ఈ కార్స్ ఏం చేస్తుందంటే మనం పెట్టిన ఈ ప్రివెన్షన్ వల్ల డేటా అనేది యాక్సెస్ చేయకుండా బ్లాక్ అనేది అయిపోతుంది. సో, దీనికి మనం ప్రివెన్షన్ ఏంటంటే చాలామంది వెబ్సైట్స్‌లో యాక్సెస్ కంట్రోల్ అలౌ ఆరిజిన్ అని చెప్పేసి ఇలా స్టార్ ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ డొమైన్ అయినా సరే మన ఏపీఐస్‌ని యాక్సెస్ చేసి ఉంటుంది. సో, ఇది మనము ఎప్పుడు అనేది వాడకూడదు. సో, ఏ డొమైన్స్ మన డొమైన్‌ని యాక్సెస్ చేయాలో వాటిని మనము స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయడం వల్ల ఈ కార్స్ సంబంధించిన ఎక్స్‌ప్లాయిట్స్‌ని మనము తీసివేయచ్చు.
నెక్స్ట్ ఏంటంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్. సో ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఎలా జరుగుతుందంటే, ఎప్పుడైతే ఈ డేటా హ్యాకర్ ఏం చేస్తాడంటే సింపుల్గా మన డేటాబేస్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. ఎలా హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారంటే, ఇప్పుడు మనకి కొన్ని ఫామ్స్ ఉంటాయి, మనకు వెబ్సైట్లో ఫామ్స్ ఉంటాయి కదా. సో ఆ ఫామ్స్ని ఆ ఫామ్స్కు సంబంధించిన ఫీల్డ్లో లేదా లాగిన్ ఫామ్స్లో, సెర్చ్ బాక్సెస్లో వీటిలో కొన్ని మలీషియస్ కోడ్ అనేది వాళ్ళు పెడతారు. సో ఈ మలీషియస్ కోడ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఈ కోడ్ డైరెక్ట్గా మీరు ఎప్పుడైతే బ్యాక్ ఎండ్ సర్వర్కి వెళ్తుందో అదేం చేస్తుందంటే, ఆ కోడ్ అనేది డైరెక్ట్గా డేటాబేసెస్ ద్వారా ఎగ్జిక్యూట్ అయ్యి డైరెక్ట్గా ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ జరిగి దానిలో ఉన్న డేటా మొత్తాన్ని వీళ్ళు యాక్సెస్ చేసే క్యాపబిలిటీ వస్తుంది. కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారంటే, డైరెక్ట్గా డేటాబేస్కు సంబంధించిన టేబుల్స్ని కూడా డిలీట్ చేసే క్యాపబిలిటీ ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ నుంచి జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఫామ్స్ ఇన్పుట్స్లో మీరు జస్ట్ నేమ్కు సంబంధించిన ఫామ్ పెట్టారనుకుందాం. బట్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే, నేమ్కు సంబంధించిన ఆన్సర్ అనేది ఇవ్వకుండా, వాళ్ళ నేమ్ ఏంటనేది చెప్పుకోకుండా వాళ్ళు కొన్ని కమాండ్స్ అనేది ఇచ్చి, ఆ కమాండ్స్ అనేది మన బ్యాక్ ఎండ్ సిస్టమ్కి వెళ్ళడం ద్వారా అవి మన సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేసి డేటా అనేది లూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో దానికి ప్రివెన్షన్ ఏంటంటే, మనము ఎప్పుడు కూడా పారామీటరైజ్డ్ క్వైరీస్ అనేవి వాడాలి. ఆల్వేస్ మన ఇన్పుట్స్ అనేవి ఏదైతే ఫామ్ ఇన్పుట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా స్ట్రిక్ట్గా వ్యాలిడేట్ చేయాలి. ఇలా స్ట్రిక్ట్గా వ్యాలిడేట్ చేయడం వల్ల మనకి ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది మనం తీసేయచ్చు. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొన్నిసార్లు హ్యాకర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, ఈ లాగిన్ సిస్టమ్స్ని ఆల్వేస్ బైపాస్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి యాక్సెస్లు మనము తగ్గించాలి, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ద్వారా తగ్గించాలంటే పారామీటరైజ్డ్ క్వైరీస్ మాత్రమే ఇవ్వాలి. సో వ్యాలిడేట్ ఇన్పుట్స్ అనేవి ఎప్పుడు కూడా స్ట్రిక్ట్గా, అంటే ఇన్పుట్స్లో ఎటువంటి డేటా వస్తుంది ఏంటి అనేది ఎప్పుడు కూడా వ్యాలిడేట్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాక్యురేట్ అయితే మాత్రమే మనము ఆ డేటాని డేటాబేస్లోకి పంపించడము లేదా డేటాబేస్ ద్వారా క్వైరీ చేయడం అనేది మనము చేయాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ అటాక్ ఏంటంటే సిఎస్ఆర్ఎఫ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇదేంటంటే క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫార్జరీ అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఈ క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫార్జరీ ఏంటంటే, సింపుల్గా మీరు ఏదైనా ఒక బ్యాంకింగ్ సైట్ని కనుక ఏదైనా యాక్సెస్ చేస్తున్నారు అనుకోండి. సో బ్యాంకింగ్ సైట్ ఆల్రెడీ లాగిన్ అయి ఉంటారు. మీరు దానిలో లాగిన్ అయ్యి మీరు ఓన్లీ ఏదైనా ఒక మనీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఏదైనా ట్రై చేస్తూ ఉంటారు. కానీ హ్యాకర్స్ ఏం చేస్తూ ఉంటారంటే, మీ సైట్ కానీ మీ సిస్టమ్ కానీ ఏదైనా హ్యాక్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు టైంలో మీరు ఇలా బ్యాంకింగ్ సిస్టమ్ లేదా వాళ్ళకి కావాల్సిన దానిలోకి మీరు ఎప్పుడైతే లాగిన్ అవుతారో వాళ్ళు ఏం చేస్తారంటే, దానిలో లాగిన్ అయిన ఇన్ఫర్మేషన్ని తీసుకొని లేదా అక్కడ ఉన్న కుకీస్లో కానీ మిగతా ప్లేస్లో కానీ సెషన్స్లో కానీ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకొని మీకు తెలియకోకుండానే మీకు ట్రాన్సాక్షన్ జరపడం కానీ లేదా మనీ ట్రాన్స్ఫర్ జరుగుకోవడం కానీ వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. సో ఇది అంటే సింపుల్గా ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక చెక్ బుక్ మీద లేదా చెక్ బుక్ మీద సైన్ చేస్తున్నట్లు అనుకోండి. సో అలా సైన్ చేసినప్పుడు చెక్ బుక్ లాంటిది ఒక ఫేక్ చెక్ని అలా ఇచ్చేసి మీరు సైన్ చేసేలా చేస్తారు. చేసిన తర్వాత దాన్ని యూజ్ చేసుకొని అది నిజమైన చెక్ బుక్ లాగా కనిపించేలా చేసి మీ దగ్గర మీ అమౌంట్ అనేది వాళ్ళు తీసేసుకుంటారు. సో అసలు సింపుల్గా మామూలుగా అసలు హ్యాకర్ సైడ్ నుంచి దీన్ని ఎలా చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ఆల్రెడీ లాగిన్ అయిన సిస్టంలోకి హిడెన్ యాక్షన్స్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మనకి వెబ్సైట్ని యాక్సెస్ చేయడానికి కుకీస్ కానీ సెషన్స్ కానీ ఉంటాయి కదా, వాటిని మీకు తెలియకోకుండా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా సిఎస్ఆర్ఎఫ్ టోకెన్స్ అనేవి వాడుతూ ఉండాలి. సో ఎప్పుడు కూడా మనము అట్ ద సేమ్ టైమ్ సేమ్ సైట్ కుకీస్ మాత్రమే మనము వాడుతూ ఉండాలి. నెక్స్ట్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దీన్ని షార్ట్ ఫామ్లో ఎక్స్ఎస్ఎస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దాని ఫుల్ ఫామ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్. సో ఇది క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు జావా స్క్రిప్ట్ని మన వెబ్సైట్లోకి ఇంజెక్ట్ చేసి మన ఏదైనా ఇన్పుట్ ఫీల్డ్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మనం ఏదైనా క్లిక్ చేసినప్పుడు కానీ లేదా ఇన్పుట్లో టైప్ చేసినప్పుడు కానీ మనకు ఇంటెండెడ్ ఫంక్షన్ కంటే అలా అనుకున్న దానికంటే జరగకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, హిడెన్గా వాళ్ళు జావా స్క్రిప్ట్ అనేది రన్ చేస్తూ ఉంటారు. సో ఇదేం చేస్తుందంటే, మన
సైట్ సరిగా వర్క్ అవ్వకోకుండా ఫేక్ లాగిన్స్ క్రియేట్ అయ్యేలాగా, రీడైరెక్షన్స్ అనేవి అయ్యేలాగా, మన కుకీస్‌ని స్టీల్ చేసేలాగా, ఇలాగ ఫేక్ లాగిన్స్ ఇన్ఫర్మేషన్ మొత్తము వాళ్ళు తీసేసుకొని మన ఆహ్, స క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో, దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ఎప్పుడు కూడా మీరు డేటాబేస్‌లోకి హెచ్‌టీఎంఎల్ గానీ, జావా స్క్రిప్ట్ గానీ ఇచ్చేటప్పుడు అది ఇన్‌పుట్ ఎప్పుడు కూడా శానిటైజ్ అయ్యి జావా స్క్రిప్ట్‌ని తీసుకోకుండా ఉండేటట్లుగా చూడాలి. సో, సింపుల్‌గా ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సపోజ్ మీరిప్పుడు ఒక వెబ్‌సైట్‌లో కామెంట్ బాక్స్ ఉందనుకుందాం. సో, నార్మల్‌గా యూజర్స్ అందరూ ఏమనుకుంటారు, నైస్ పోస్ట్ అని గానీ, లేదన్నా వాళ్ళకి నచ్చిన కామెంట్‌ని దానిలో మెన్షన్ చేసి సబ్మిట్ చేస్తారు. బట్ హ్యాకర్ ఏం చేస్తాడంటే వాళ్ళు యూజర్ ఏదైతే రాసారో అది కాకుండా వాళ్ళేం చేస్తారు, ఈ జావా స్క్రిప్ట్‌ని ఇన్‌పుట్స్‌లో పంపించి వాళ్ళకి సంబంధించిన జావా స్క్రిప్ట్ అనేది ఏపీఐకి వెళ్ళేలా చేస్తారు. సో, మనము గనక ఈ ఇన్‌పుట్స్‌ని గనక శానిటైజ్ చేయలేదనుకోండి, ఈ స్క్రిప్ట్ అంతా ఈ జావా స్క్రిప్ట్ మొత్తము వెళ్ళి డేటాబేస్‌లో సేవ్ అవుతుంది. సో, కొన్ని చోట్ల ఇప్పుడు సేవ్ చేసిన కామెంట్స్ అనేది ఎక్కడో ఒక ప్లేస్‌లో చూపించాలి గదా! అలా అవ్వకోకుండా ఈ స్క్రిప్ట్ మొత్తము ఎక్కడైతే ఎక్కడైతే ఈ కామెంట్ చూపించాలో అక్కడ ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మన బ్రౌజరు పనిచేయాల్సిన అంటే మన వెబ్‌సైటు ఇంటెండెడ్ వే కంటే డిఫరెంట్ వేలో పనిచేస్తుంది. సో, అప్పుడు ఈ పని చేసిన టైంలో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు హ్యాకర్స్ అనేది యాక్సెస్ అనేది చేస్తూ ఉంటారు. సో, దీనికి ఎప్పుడు కూడా దీనిలో హెచ్‌టీఎంఎల్ గానీ, జావా స్క్రిప్ట్ గానీ లేదా ఇన్‌పుట్స్‌ని శానిటైజ్ చేసి డేటాబేస్‌లో సేవ్ చేసుకోవడం గానీ ఇలాగనేది చేస్తూ ఉండాలి. సో, ఇలాగ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనేది మనము రెడ్యూస్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆథరైజేషన్ అనేది పక్కాగా ఉండాలి. సో, అథెంటికేషన్ అంటే ఏంటంటే సింపుల్‌గా హూ యూ ఆర్ అని అడిగినట్లు. అంటే అదొక ఐడెంటిటీ వెరిఫికేషన్ లాగా. లైక్ అదేంటంటే మీరేదన్నా స్కూల్ గేట్ దగ్గర ఉన్నారనుకోండి, దాన్ని అక్కడ మీ ఐడీ కార్డ్ చూపించి లోపలికి ఎంటర్ అవ్వడం అన్నమాట. సో, ఆథరైజేషన్ అంటే ఏంటంటే వాట్ కెన్ యూ డూ అంటే మీరు స్కూల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏమేమి చేయగలరు అనేది చెప్పడం. అంటే సింపుల్‌గా ఇదేంటంటే అథెంటికేషన్ ఏంటంటే మీ ఐడెంటిటీ గురించి చెప్పడము. ఆథరైజేషన్ ఏంటంటే మీ పర్మిషన్స్ మీకు ఏ పర్మిషన్స్ ఉన్నాయి, మీరు ఏమేమి చేయగలరనేది చెప్పడము. సపోజ్ ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, మీరు ఓన్లీ కేవలం క్లాస్ రూమ్‌కి మాత్రమే ఎంటర్ అవ్వాలి. అంతేగాని ఒకవేళ మీరు స్టాఫ్ రూమ్ కానీ, టీచర్స్ రూమ్స్ కానీ మీరు ఎంటర్ అవ్వడానికి వీలనేది ఉండదు. సో, అలాగా అంటే మీరు ఏమేం పర్మిషన్స్ చేయాలి ఏంటి అనేది ఈ ఆథరైజేషన్ అనేది డిసైడ్ చేస్తుంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇది రోల్ బేస్డ్ యాక్సెస్. సపోజ్ మీరు ఒక ఏపీఐస్‌ని యాక్సెస్ చేసేటప్పుడు ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ మనము డిసైడ్ అనేది చేయొచ్చు. సపోజ్ ఇక్కడ హ్యాకర్ ఏం చేయొచ్చు అంటే ఎవరో ఒకరి పాస్వర్డ్ కానీ ఏదన్నా తీసుకొని వాళ్ళు ఒక ప్రిటెండింగ్ విక్టిమ్ లాగా మీకు ఏదో ఒక కస్టమర్ లాగా లాగిన్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. సో, హ్యాకర్స్ మ్యాక్సిమం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వీక్ పాస్వర్డ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అలాంటివి ట్రై చేస్తూ ఉంటారు. సపోజ్ చాలామంది మీరు చూస్తూనే ఉండుంటారు న్యూస్ పేపర్లో కానీ ఒక పలానా సైట్ హ్యాక్ అయింది, పలానా ఇన్ని పాస్వర్డ్స్ ఇన్ని మెయిల్స్ అనేవి పోయాయి, వాళ్ళ దగ్గర ఉండిపోయాయి, యూజర్స్ అందరూ పాస్వర్డ్స్ని చేంజ్ చేసుకోండి అని చెప్పేసి ఇస్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్స్. అంటే ఇలాగ కొన్ని న్యూస్లో వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పర్టికులర్గా ఇలా లాగిన్స్ కానీ ఇవన్నీ ఈ పాస్వర్డ్స్ కానీ ఎప్పుడైతే తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, రియల్ టైమ్ యూజర్ లాగా లాగిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదా ఒక మనీ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు ట్రాన్సాక్ట్ చేసేసుకొని వాడేసుకుంటూ ఉంటారు. సో, ఇది ఎప్పుడైతే సరైన అథెంటికేషన్ కానీ లేదా సరైన ఆథరైజేషన్ కానీ లేదు అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా యాక్సెస్ చేసే పరిస్థితులు అనేవి ఉంటూ ఉంటాయి. సో, అందుకని చెప్పేసి చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఈమెయిల్ పాస్వర్డ్స్ మాత్రమే కాకోకుండా టోకెన్స్ని యూజ్ చేయడము, ఎట్ ద సేమ్ టైం ఓటీపీస్ రావడము. ఓటీపీస్ అనేవి టైం బేస్డ్గా ఎక్స్పైర్ అయిపోవడము, ఇవన్నీ కొన్ని సెక్యూరిటీ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవడం వల్ల ఇది ఎవరైతే యూజరు మిస్యూజ్ చేయకోకుండా లేదా యూజర్ బదులుగా ఇంకెవరైనా ఇన్ఫర్మేషన్ని మిస్యూజ్ చేయకోకుండా ఈ టైప్ ఆఫ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంది. నెక్స్ట్ మనకి ఇంకొక ప్రాక్టీస్ ఏంటంటే ఎన్క్రిప్షన్
అనేది ఉండాలి. సో, ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే, మన డేటాని లాక్ చేసి రైట్ పర్సన్ అనేది రైట్ కీ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అన్‌లాక్ చేసే విధానంగా మనము ఈ ఎన్క్రిప్షన్ అనేది యూజ్ చేయొచ్చు. సపోజ్ ఏంటంటే, ఇప్పుడు మీరేదో మీ డోర్‌కి లేదా మీ హౌస్‌కి ఒక డోర్‌కి లాక్ పెట్టారనుకుందాం. లేదా ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, మీ ఫోన్‌కి మీరొక లాక్ అనేది పెట్టుకున్నారు పాస్‌కోడ్. మీకు ఆ పాస్‌కోడ్ తెలిసిన వ్యక్తి మాత్రమే లేదా ఎవరైతే ఆ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తారో అప్పుడే మీ ఫోన్ అనేది అన్‌లాక్ అయ్యి మీరు దాని లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేసుకోవడం కుదురుతుంది. సో, అలాగా మనము ఒక ఎన్క్రిప్షన్ అనేది మన హెచ్‌టిటిపిఎస్‌కి మాత్రం మనం ఈ రిక్వెస్ట్‌లకి మనము పెట్టొచ్చు. సో, దీన్ని ఈ ఎన్క్రిప్షన్ అనేది లేదనుకోండి, మీ ఫోన్‌కి పాస్‌వర్డ్ లేదనుకోండి, ఎవరైనా సరే దాన్ని అన్‌లాక్ చేసి దాని ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయొచ్చు. సో, ఇలాగా నెట్వర్క్ సైడ్ కూడా లేదా మీరు వెబ్‌సైట్ రిక్వెస్ట్‌లు పంపించేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, మీరు మీ వెబ్‌సైట్ నుంచి రిక్వెస్ట్‌లు పంపుతూ ఉంటారు కదా! ఏపీఐని యాక్సెస్ చేసుకోవడం గానీ, కొన్ని ఈమెయిల్స్ గానీ, పాస్‌వర్డ్స్ గానీ వితౌట్ ఎన్క్రిప్షన్ అని మీరు డైరెక్ట్‌గా పంపించేశారనుకోండి, నెట్వర్క్‌లో వాళ్ళు ఆటోమేటిక్‌గా ఈజీగా యాక్సెస్ చేసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది మిస్‌యూజ్ చేస్తారు. అలా కాకుండా మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఎన్క్రిప్ట్ చేసి పంపించారనుకోండి, ఎన్క్రిప్ట్ చేసి ఇన్ఫర్మేషన్ పంపించడం వల్ల ఎవరు కూడా హ్యాకర్స్ అనేది అంత ఈజీగా వీటిని క్రాక్ అనేది చేయలేరు. సో, అందుకనే హెచ్‌టిటిపి రిక్వెస్ట్‌లు పంపించేటప్పుడు కూడా మీరు హెచ్‌టిటిపిఎస్ ఎన్క్రిప్షన్ అనేది చేయడం అనేది చాలా మంచి పద్ధతి. సో, దీనిలో మనకి హెచ్‌టిటిపి మెథడ్స్ కొన్ని ఉంటాయి. హెచ్‌టిటిపిఎస్ ఉంటాయి. హెచ్‌టిటిపికి సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది. అందుకని దీన్ని ప్రివెంట్ చేయడం కోసం మీరు హెచ్‌టిటిపిఎస్ మాత్రమే వాడాలి. మీరు సెన్సిటివ్ డేటా ఎప్పుడు కూడా ఎన్క్రిప్ట్ చేయాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద డేటా ఏదైతే సెన్సిటివ్ డేటా ఉంటుందో దాన్ని ఎన్క్రిప్ట్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి. సో, సింపుల్‌గా సమ్మరీ ఏంటంటే, ఇప్పటివరకు మనం చూసాము ఏంటంటే, మనకి ఎలా హ్యాకర్స్ అనేది హ్యాక్ చేస్తూ ఉంటారో దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూసాము. ఇప్పటివరకు ఏంటంటే, మనం చూసింది రేట్ లిమిటింగ్ అంటే ఏంటో చూసాము, కార్స్ అంటే ఏంటో చూసాము, ఎస్‌విఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటో చూసాము, సిఎస్ఆర్ఎఫ్ అంటే ఏంటో చూసాము, ఎక్సెస్ అంటే ఏంటో చూసేసాము, అథెంటికేషన్, ఆథరైజేషన్, ఎన్క్రిప్షన్, హెచ్‌టిటిపి ఎన్క్రిప్షన్ ఇవన్నీ ఎలా పనిచేస్తాయో మనం చూసాము. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్‌లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్.